ఆదోని పురపాలక సంఘంలో డీసిల్టేషన్ కార్యక్రమం అనేది నిన్న భారీ వర్షాలు రావడము, అంటే మనకు మండలంలో చుట్టుపక్కల అన్ని మండలాలు కలుపుకున్న పడినటువంటి వర్షపాతం కంటే కూడా ఆదోని పురపాలక సంఘంలో పడినటువంటి వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అనుకోకుండా 1.5 గంటలోనే విపరీతమైన వర్షం రావడంతో టౌన్ లో ఉండేటువంటి కాలువలన్నీ కూడా పొంగి పొర్లి వీధుల్లోకి రావడము, కొన్ని చోట్ల ఇళ్లలోకి రావడము, ఇలాంటి పరిస్థితి ఏర్పడైంది. గతంలో డీజిల్ చేయించాము, దాదాపు సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా డీజిల్ మేము స్టార్ట్ చేసాము. అనుకోకుండా వర్షం పడడం వల్ల ఈ పరిస్థితి అనేది నెలకొంది. దీన్ని అధిగమించడానికి పట్టణ శివార్ల నుండి కూడా ఎక్కడైతే పెద్ద పెద్ద కాలంలో అవన్నీ కూడా డీజిల్ తీస్తూ, అలాగే ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. మనకు శ్రీనివాసబాబు అన్నా క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి R&B కల్వర్టు, అదే 2 వెంట్లు ఉంది. ఒక వెంట వచ్చేసి తక్కువ హైట్ ఉండడం, ఒక వెంట ఎక్కువ లోతు ఉండడం. దానివల్ల లోతు ఎక్కువగా ఉండే దానిలో ఒక వెంటలోనే నీళ్లు పారడము. రెండోది లోతు తక్కువగా ఉండి అక్కడ మన కేబుల్స్ సంబంధించి టెలిఫోన్ కేబుల్స్ ఉండడము, తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన వాటర్ పైప్ లైన్ అడ్డం ఉండడం వల్ల చెత్త పేర్కొని పోయి ఒక తూములో నుంచి నీళ్లు వేయడం జరుగుతూ ఉంది. దాన్ని నిన్న ఎమ్మెల్యే గారు దీన్ని త్వరగా క్లీన్ చేయొచ్చని చెప్పాను. ఈ రోజు ఉదయం కూడా దాన్ని క్లీన్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాము. ఈ రోజు నైట్ కూడా స్పెషల్ శానిటేషన్ కింద JCB ట్రాక్టర్లు ప్రత్యేకంగా అరేంజ్ చేసేసి ఆ 2 తూములు కూడా క్లీన్ చేపించి అక్కడ నుంచి వచ్చేటువంటి నీళ్లు, ఎందుకంటే మనకు అక్కడ నీళ్లు రోడ్డు మీదకి వచ్చాయంటే వెనకాల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిపోయే ప్రాంతం అవకాశాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా ఈసారి అధిగమించడానికి ముందస్తు